హలో అందరికీ. నేను చెప్పినట్టు ఒకసారి మసాలా వడ వేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బావుంటుంది. శనగపప్పుని ఒక 4 అవర్స్ ముందే నానబెట్టేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మిక్సీ లేకపోతే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. స్మూత్‌గా చేసుకున్న తర్వాత కొంచెం పప్పులు పక్కకు తీసుకొని దాంట్లోకి కొంచెం అల్లం అండ్ పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసి పప్పు మొత్తం మిక్స్ చేసి మిక్సీ తీసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలు తినేవాళ్ళుంటే ఇలా చేస్తే చిన్న పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా పెట్టొచ్చు. తర్వాత పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. అండ్ కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి మొత్తం వడపిండిని బాగా కలిపేసేయండి. ఆనియన్ అన్నది మనము వడ వేస్తాము అనంగా లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వచ్చేస్తది. ముందుగానే కలిపేస్తే పిండి లూజ్ అయిపోతుంది. తర్వాత మనకు తగినంత ఆయిల్ తీసి గ్యాస్ మీద పెట్టేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత మనం వడ వేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. కొంచెం గోరువెచ్చగా కంటే ఇంకా కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఎక్కువ హైగా ఉన్నప్పుడు వడ వేసినా కూడా మాడిపోతుంది. అలా హీట్ ఎక్కకూడదు, అలా లోగా ఉండకూడదు. మీడియంగా ఉండడానికి ట్రై చేయండి. అలా వేస్తేనే వడ అన్నది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బావుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ ట్రిక్స్ బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే నాకు యూజ్ అయ్యాయి కాబట్టి. సో, కాసేపు వేసిన తర్వాత అప్పటికప్పుడే తిప్పేయకండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. వదిలేసినప్పుడు వడ మాత్రం కింద వేగిన తర్వాత వడలే పైకి లేస్తాయి. లేసినప్పుడు మనము రిటర్న్ చేసుకోవడమే సింపుల్‌గా. తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత చూడండి ఇలా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కాల్చుకునేసి ఎంజాయ్ చేయడమే. నాకైతే ఫేవరెట్ అయిపోయింది వడ. చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.